ఉత్తరాంధ్రలోని అతి పురాతనమైన శైవక్షేత్రం అప్పికొండ సోమేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి ఉత్సవాలతో జనసంద్రంగా మారింది. భక్తులు తండోపతండాలుగా తరలి రావడం, అందుకు తగ్గట్టుగా సౌకర్యాలు లేకపోవడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే సందర్భంలో అక్కడ అధికారులు, శివస్వాముల మధ్య వివాదం తలెత్తింది. ఏటా మాదిరిగా ఈసారి కూడా ఆ ప్రాంతానికి చెందిన అనేక మంది శివమాల ధారణం చేశారు. వీరికి అప్పికొండ సోమేశ్వర ఆలయంలో గర్భగుడికి ఆనుకొని ఉన్న మరో శివలింగంకు వీరంతా లింగోద్భవ వేళ పంచామృత అభిషేకం చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే గతానికి భిన్నంగా ఈసారి శివలింగం ఉన్న గదికి సంబంధించి తాళాలను వేశారు. అప్పటికే ఆలయానికి చేరుకున్న శివస్వాములు తాళాలు తెరవాలని కోరినప్పటికీ దేవాదాయ శాఖ అధికారులు పట్టించుకోలేదు. దీంతో స్వాములంతా కోపంతో ఊగిపోయారు. హిందూ సాంప్రదాయంని అధికారులు మంటగొల్పుతున్నారని ఆరోపించారు. లింగోద్భవ వేళ చేయాల్సిన తంతు వీరి ఆందోళన తర్వాత పోలీసులు తాళాలు తీయడంతో 1 గంట తర్వాత లోపలికి వెళ్లి పూజలు చేశారు. అధికారులు వ్యవహరించిన తీరుపై భక్తులు మండిపడ్డారు. శివస్వాముల భక్తిని కించపరిచే విధంగా అధికారుల తీరు ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు దర్శనాల విషయంలో ఈసారి కూడా సామాన్య భక్తులకు చుక్కలు చూపించారని పలువురు ఆరోపిస్తున్నారు.